ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈరోజు వీడియో వచ్చేసి ఉల్లిపాయ కథ. ఉల్లిపాయ కథ ఏముంటుంది అనుకుంటున్నారా? మనకి ప్రతి ఒక్కరికి ఒక డౌట్ వస్తుంది. ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు మనందరికీ వాటర్ వస్తాయి. అసలుకి ఉల్లిపాయ కోసినప్పుడు ఎందుకు వాటర్ వస్తాయి అనే డౌట్ ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది కదా. సో కన్నీళ్ళు ఎందుకు వస్తాయి ఉల్లిపాయ కోసినప్పుడు అని మన పెద్దలు ఒక కథను అల్లారు. ఆ కథ ఏంటో నేను ఈరోజు మిమ్మల్ని వీడియో రూపంలో చెప్తాను. ఇక మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించుకోలేదు కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక ఉల్లిపాయ, ఒక ఆలుగడ్డ, ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి, ఒక ఐస్ క్రీమ్, ఇవి చాలా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళందరూ కలిసి ఒకరోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. మనం డే టైంలో మనకు సూర్యుడు ఉంటుంది కదా, ఆ బగబగ మండుతున్న సూర్యుడి వేడికి ఈ ఐస్ క్రీమ్ కరిగిపోయి చనిపోతుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ చనిపోయిందని ఆలుగడ్డ, ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి బాగా ఏడుస్తారు. ఇక అలా ఏడ్చినాక కొద్దిసేపు ఆలుగడ్డ కొంచెం ముందు రోడ్డు దాటవలసి వస్తుంది వీళ్ళందరూ కలిసి. కాకపోతే ఆలుగడ్డ కొంచెం ముందు దాడుతుంది. దాటుతున్న క్రమంలో ఒక వెహికల్ వచ్చి ఆలుగడ్డని తొక్కేస్తుంది. ఆలుగడ్డ చనిపోతుంది. ఇక ఆలుగడ్డ చనిపోయిందని ఇంకా మిగిలిన ఏమేమి ఉంటాయి? ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, ఇవి మూడు బోరున ఏడుస్తున్నాయి ఇక ఆలుగడ్డ చనిపోయిందని. ఇక కొద్దిసేపటికి ఇవి ఎట్టెళ్ళాయంటే ఈ మూడు కలిసి ఒక మిరపకాయ బజ్జీ చేసి అతని దగ్గరికి వెళ్తున్నాయి. ఆ బజ్జీల బండి ముందు ఆగాయి. ఆ బజ్జీల బండి అతను ఈ మిరపకాయ బాగుంది అని, తాజాగా ఉందని బజ్జీ వేయడానికి తీసుకుని బజ్జీ వేసాడు. ఇక బజ్జీ వేస్తే ఇక చచ్చిపోయినట్లే కదా, నూనెలు వేగిపోయి చచ్చిపోయింది. అప్పుడు ఉల్లిగడ్డ, టమాటా ఏడుస్తూ ఉన్నాయి. ఇక ఇలా ఏడ్చుకుంటూ వీళ్ళు కొంత దూరం వెళ్ళారు. టమాటాను ఉల్లిగడ్డ. ఇంకా టమాటాని చూడకుండా ఒక వెనకాల ఒక సైకిల్ నడుపుకున్న అతను వెనక నుంచి వచ్చి సైకిల్ని టమాటాని గుద్దేస్తాడు. అప్పుడు టమాటా చిత్తు అయిపోయి, ఎందుకంటే టమాటా కనిపించేది కదా, చిత్తు అయిపోయి. అప్పుడు ఆ ఉల్లిగడ్డ ఏడుస్తుంది, అయ్యో టమాటా కూడా చనిపోయి ఆఖరి నేను ఒక్కదాన్నే ఉన్నానని ఏడ్చుకుంటూ ఒక గుడి ముందు దగ్గరికి వెళ్ళింది. ఆ గుడి ముందున కూర్చొని ఉంటుంది. ఆ గుడి ముందు కూర్చొని బాగా ఏడుస్తుంటే ఒక దేవత ప్రత్యక్షమై ఎందుకు ఏడ్చిస్తున్నావు అని అంటే, ఇట్లా జరిగింది, ఇప్పుడు జరిగిన స్టోరీ అంతా చెప్తుంది. అంటే ఆలుగడ్డ చనిపోయింది, ఇలా పచ్చిమిర్చి చనిపోయింది, ఇలా ఐస్ క్రీమ్ చచ్చిపోయింది, టమాటా చచ్చిపోయింది, మా ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు, ఆఖరి ఒక్కదాన్నే మిగిలాను, మరి నేను చనిపోతే ఏడ్చేటోళ్ళు అసలు ఎవరు లేరని ఇంకా బోరు నడుస్తుంది. అప్పుడు ఆ దేవత ఒక వరం ఇస్తుంది, నువ్వు చచ్చిపోతే అంటే ఉల్లిపాయ కోస్తే ఎవరు కోస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారని వరం ఇస్తుంది. ఇది మన పెద్దలు వాళ్ళ సరదాగా అలిగిన కథ. నిజానికి ఉల్లిపాయ కట్ చేసినప్పుడు వాటర్ ఎందుకు వస్తాయంటే ఒక సైన్స్ ప్రకారం సల్ఫర్ ఉండడం వల్ల, దానిలో సల్ఫర్ కణాలు ఎక్కువ ఉండడం వల్ల అట్లా ఒక సైన్స్ ఒకటి ఉంటుంది. దాని గురించి నాకు పెద్దగా తెలీదు. మన పెద్దలు అలిగిన కథ చెప్పడం, సల్ఫర్ ఉండడం వల్ల ఆటోమేటిక్ కళ్ళు వాటర్ వస్తాయి కళ్ళ నుంచి అని అంటారు. సో మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే అండి, బాయ్, సీ నెక్స్ట్ వీడియో.